రేపే కామద ఏకాదశి. ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు. అయితే ఈ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రం, దోషాలు ఆ నీటి ద్వారా పోయి మీ శరీరం పవిత్రతను పొందుతుంది. అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. మరి ఇలాంటి శక్తివంతమైన కామద ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్టదరిద్రాలు మన ఒంటి నుండి పారిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకతను చోటు చేసుకుని ఉంటుంది. అందులో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామద ఏకాదశి అని పేరు. దీనినే దమన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఇది పాపాలను హరిస్తుంది. ఈ ఏకాదశి ఆచరించటం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలోనైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడైనా తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమని సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు, వ్రతాలు జరుపుతూ ఉంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా కామద ఏకాదశి వ్రతం చెప్పబడుతుంది. ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీలక్ష్మీ నారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెప్తోంది. ఈ ఏకాదశి ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో లేత వేప ఆకులు వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే సకల పాపాలు, దరిద్రం, దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఒంట్లోని వ్యాధులన్నీ కూడా నయమవుతూ ఉంటాయి. మీ ఇంటికి, ఒంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీ నారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం, జాగరణ అనే నియమ నిబంధనలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించటం వలన తొలగిపోతాయని అంటూ ఉంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా పురాణాలలో వినిపిస్తూ ఉంటుంది. ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పటాపంచలవుతాయి. ఈ పవిత్ర కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ, చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు ఏమిటి? దాని మహత్యం తెలుపుము అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మనందన, పూర్వం దిలీపుడు కూడా వశిష్ఠ మహామునిని ఇలానే అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపుడికి పురాతనమైన కథను ఇలా చెప్పటం ప్రారంభించాడు. దిలీప, చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామద ఏకాదశి. అధికమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. దీన్ని పవిత్రతను తెలిపే అతి పురాతనమైన కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. దిలీప, ప్రాచీన కాలం యందు బంగారపు రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన భోగిపురం అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణాన్ని పుండరీకుడు అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను గంధర్వ, కిన్నెర, అప్సరసల చేత సేవింపబడుతూ ఉండేవాడు. ఆ పట్టణంలో లలిత అను పేరుగల అప్సరస ఉండేది. అదేవిధంగా లలితుడు అనే గంధర్వుడు కూడా ఉండేవాడు. వారిరువురి మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకున్నారు. దంపతులు అయ్యారు. వారిద్దరూ ఎంతో అనురాగంతో జీవిస్తూ ఉండేవారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఒకరోజు ఆ పట్టణ ప్రభువైన పుండరీకుడు నాగులకోను గంధర్వులతోనూ కొలువు తీరి ఉండగా ఆ సభలో లలితుడు పాట పాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో అతని భార్య అతని సమీపంలో లేదు. ఆ విధంగా భార్య గురించి ఆలోచిస్తూ తాను పాడే పాట లయ తప్పి వినడానికి కష్టంగా మారింది. ఇక కర్ణ కఠోరంగా పడుతున్న
విషయం కర్కోటకుడు పుండరీక మహారాజుతో చెప్పాడు. దానికి రాజు కోపించి, బుద్ధిహీనుడా, ప్రభువు ఎదుట గానము చేయుచు భార్యను తలుచుకొని ఏకాగ్రత పోగొట్టుకుని పాడుతూ ఉన్నావా? మాంసమును మానవులను తినే రాక్షసుడిగా అవ్వు, ఇదే నీకు తగిన శిక్ష అని శపించాడు. ఇక వెంటనే లలితుడు రాక్షసుడు అయ్యాడు. భయంకరమైన ముఖం ఏర్పడింది. వికృతమైన కన్నులు వచ్చాయి. అతని చేతులు 8 మైళ్ళ పొడవు ఉన్నాయి. నోరు కొండ గృహవలే ఉంది. అతని కళ్ళు సూర్య చంద్రుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. కంఠము పర్వతమంత ఎత్తు పెరిగింది. ముక్కు రంధ్రములు విశాలమైన కన్నుల వలె ఉన్నాయి. పెదవులు 4 మైళ్ళ పొడవు ఉన్నాయి. మొత్తంగా అతని శరీరం 4 మైళ్ళ ఎత్తు ఉంది. ఆ విధంగా భయంకరమైన రూపాన్ని లలితుడు పొంది కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇక లలిత భర్త యొక్క వికారమైన రూపాన్ని చూసింది. శాప విమోచనం ఎలా అవుతుంది? నేను ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి అని బాధపడసాగింది. ఇక భర్తను విడిచి ఉండలేక లలిత కూడా అతనితో పాటుగా మహా అరణ్యంలోనికి వెళ్ళింది. ఆ రాక్షసుడు కామరూపుడు అయి ఉండటం వల్ల అనేక వికృత ఆకారాలు ధరిస్తూ ఉన్నాడు. భయంకరమైన అడవులలో తిరుగుతూ మనుషులను చంపేసి తినేస్తూ ఉన్నాడు. భర్తను ఇలా చూసి బాధపడుతూ లలిత ఒకరోజు అద్భుతములతో కూడిన వింధ్య పర్వత ప్రాంతానికి చేరుకుంది. అక్కడ లలిత ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం చూసింది. వెంటనే ఆశ్రమంలోనికి వెళ్ళి వినయపూర్వకంగా మహర్షికి నమస్కారం చేసి నిలబడింది. మహర్షి లలితను చూసి ఇలా అన్నాడు, నీవు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. దానికి లలిత, మునేంద్ర, నేను వీరధన్యుడు అనే గంధర్వ రాజకుమార్తెను. మా తల్లిదండ్రులు నాకు లలిత అని పేరు పెట్టారు. నా భర్త కోసం నేను ఈ ఆశ్రమానికి వచ్చాను అని జరిగింది వివరించింది. నా భర్త శాపం కారణంగా రాక్షసుడు అయినాడు. మనుషులను తింటూ ఉన్నాడు. అది నేను చూడలేకపోతూ ఉన్నాను. నాకు సుఖం అనేది లేదు. కాబట్టి ఋషివర్య, నా భర్త యొక్క శాపం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకుంది. దానికి మహర్షి, లలిత, నీ భర్త మామూలుగా మారుటకు ఒక వ్రతం ఉంది. త్వరలో చైత్రశుద్ధ ఏకాదశి రానున్నది. ఆ రోజు నీవు భక్తి శ్రద్ధలతో కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ఇచ్చిన మరుక్షణం నీ భర్త మామూలుగా అవుతాడు. రాక్షస శరీరం పోతుంది అన్నాడు. ఆ విధంగా లలిత కామదా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. దాని యొక్క పుణ్య ప్రభావం వలన నా భర్త యొక్క పిశాచ తత్వం తొలగిపోవుగాక, రాక్షస తత్వం నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు ధారాదత్తం చేసింది. ఆ విధంగా పుణ్యాన్ని ధారపోసిన వెంటనే తన భర్త మానవుడిగా మారిపోయాడు. అతని పాపాలన్నీ కూడా నశించాయి. పూర్వం వలె అందమైన గంధర్వుడు అయ్యాడు. ఇక వారు ఇరువురూ కూడా కలిసి సుఖంగా జీవించారని దిలీపుడికి వశిష్ఠ మహర్షి వివరించినట్లు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. మనం తెలియక చేసే పాపాలన్నీ కూడా ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం ఉపవాసం వలన పోతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈ కామదా ఏకాదశి రోజు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని ఉదయం 5 సార్లు, మధ్యాహ్నం 5 సార్లు, రాత్రి పడుకునే ముందు 5 సార్లు నియమంగా జపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఈ కామదా ఏకాదశి రోజు తులసి ఆకులతో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే పాపాలన్నీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ కామదా ఏకాదశి రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి దరిద్రాన్ని తొలగించుకొని సంతోషంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.